శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. విషయము ఎర్రని నల్లని కామాక్షి. లోకమాతకు అనేక స్తోత్రాలు ఉన్నాయి. వీటిలో నుండి ఆదిశంకర భగవత్పాదుల సౌందర్య హరి, మూక కవి రచించిన మూక పంచశతి అద్వితీయమైనవి. ఒక దక్షత గల చిత్రకారుడు పరాదేవి చిత్రాన్ని గీసినట్టు ఈ స్తోత్రాలు మన మనస్సులోకి ఆ పరదేవత దివ్య మంగళ రూపాన్ని తీసుకురాగలవు. అవి మనలను ఆమె దివ్యత్వంలో మునిగిపోయేలా చేస్తాయి. మనస్సుకు అతీతంగా ఉన్న పరాశక్తిని మన కంటి చేత చూడటానికి, మనస్సు చేత ఆనందించటానికి అనుకూలంగా చేయగల శక్తి సౌందర్యలహరికి మూక పంచశతికే ఉన్నాయి. సౌందర్యలహరి నిండా గాంభీర్యం ఉన్నది. మూక పంచశతి నిండా మృదుత్వం ఉన్నది. మూక అంటే మూగవాడు. మాట్లాడలేని ఒక భక్తుడు కాంచీపుర నిలయైన జగన్మాత కామాక్షి అనుగ్రహం చేత ఆమె తన వేసుకున్న తమలపాకు పిడచ పెట్టిన వెంటనే అమృత మహాసముద్రం పొంగినట్టు 500 పద్యాలని చెప్పాడు. దానికే మనం మూక పంచశతి అని పేరు పెట్టాము. పంచ అంటే 5, శత అంటే 100. అందులో మనం కామాక్షి రంగు గురించి మాట్లాడినప్పుడు చాలా చోట్ల ఆమెను ఎర్రని వర్ణం కలిగినదిగా వర్ణిస్తాడు. కొన్ని శ్లోకాలలో ఆమె నల్లదే అనే అంటాడు. కాశ్మీరస్తవ కోమలాంగలత, ఎర్రని పూలు కలిగిన కోమలమైన తీగ. బంధు జీవ కాంతి ముషాం, ఎర్రని మంకెన పువ్వు రంగు కాంతి కలిగింది అని అంటాడు. మరొక చోట ఆమె నీలపు నలుపు రంగులో ఉండే కాయం పువ్వు అనగా ఊదా రంగులో ఉండే పువ్వు, తెలుగులో అల్లి పువ్వు అంటారు, వలే వెలుగుతుంది అని అంటాడు. ఆయన 2 రంగుల గురించి అట్లా ఎందుకు మాట్లాడతాడు? ఒక స్త్రీ గురించి ఇట్లా 2 రంగుల్లో వర్ణించి చెబితే మనకి ఏమీ స్పష్టం కాదు. సరే, మంచిది. మరి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దీని గురించి ఏమంటారు? జయతి కరుణా కాచిదరుణ అని సౌందర్యలహరిలో ఉంది. మంచికంతటికి ఆధారభూతమైనది శంభు అనేది ఒకటి ఉన్నది. అదే పరబ్రహ్మ. పరబ్రహ్మంగా ఆ విధంగా నిష్క్రియగా ఉంటే చాలదు అని భావించుకుని లోకశ్రేయస్సు కోసం ఒక ఆకారాన్ని దాలుస్తుంది. ఆ ఆకృతియే జగదంబ. నిర్గుణుడైన శంభుడు లోకాన్ని దయతో రక్షించాలి అని అరుణవర్ణాన్ని అనగా సూర్యోదయాన్ని కొద్ది ముందు తూర్పున ఆకాశంలో వెలిగే రంగే అరుణం పొంది విజయవంతంగా వెలుగుతూ ఉంటాడు. ఆచార్యుడు అంటాడు, జగత్రాతుం శంభో జయతు కరుణా కాచిదరుణా. అరుణవర్ణం, అరుణ రంగు దయకు గుర్తు. అదే విశ్వమాత రంగు అని ఆచార్యుడు అంటున్నాడు. నలుపు నాశనానికి గుర్తు. తమోగుణం నిద్ర, మృత్యు, వినాశనం ఇవన్నీ నల్లగా ఉంటాయి. వీటిని సూచించేదే నలుపని అంటారు. మూకకవి కామాక్షిని దయాస్వరూపమైన ఎర్రని వర్ణం కలరూపంగా వర్ణించడం సరిగ్గానే ఉందనిపిస్తుంది. అంబికను రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి, శ్రీ విద్యాన్ని వర్ణించే మంత్రశాస్త్రం ఆమె కాంతి తరంగం వల్ల ఎర్రని గెలుపుతో మెరిసిపోవడం గురించి కూడా చెబుతుంది. శ్రీ విద్య అధిష్టాన దేవతకు ఉండవలసిన అన్ని లక్షణాలను కామాక్షి కలిగి ఉంది. అందువల్ల పరమాత్మ యొక్క అనుగ్రహానికి రూపమైన ఆమెను మాత్రమే ఎర్రనిదే అని వర్ణించడం సమ్మతంగా ఉంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా ఇది సరైనది. సప్తవర్ణ దర్శిని అనగా స్టెటోస్కోప్ ద్వారా రంగులు విడిగా విభజించబడతాయి. ఏ రంగు లేని సూర్యకాంతి 7 రంగులుగా అవుతుంది. ఇందులో తెలుపు, నలుపు లేవు. అటు చివర ఊదా రంగు దాటిన తర్వాత అంతా నలుపే. ఇటు చివర ఎరుపు దాటిన తర్వాత అంతా నలుపే. అంటే ఎరుపు తెలుపుకు దగ్గర ఉన్నది. మన కన్నులకు హాయిగా ఉండేది తెలుపుకు మాత్రమే. అదే చిరాకుని కలిగించదు. కానీ అది రంగేమీ కాదు. అతి తక్కువ చిరాకు కలిగించి హాయిగా ఉండే రంగు ఏదైనా ఉన్నది అంటే అది ఎరుపే. అందువల్లే ఛాయాచిత్రాలను కడిగేటప్పుడు ఎరుపునే వాడతారు. వేరే ఏ కాంతి కిరణాలనైనా ఆ చిత్రపొరను అనగా ఫిల్మ్ను పాడు చేస్తాయి. ఎరుపు కళ్ళకు చెరుపు చేస్తుందని మనం భావిస్తాం. కానీ ఈ ఎరుపు నుండే పరారక్త ఇన్ఫ్రారెడ్ కిరణాలు వచ్చాయి. వీటికి విరుద్ధంగా నిశ్చితమైన అతినీలలోహిత అనగా అల్ట్రావైలెట్ కిరణాలు ఉన్నాయి.
దానిని దాటి అంతా నల్లరంగే ఉంటుంది. మూకకవి అంబికను నల్లని నీలమనే వర్ణించాడు. ఎరుపును కూడా చెబుతాడు. శుద్ధ బ్రహ్మ తెలుపుకు అతి దగ్గరగా ఉన్న శక్తి కనుక, అనుగ్రహపూర్ణమైన రూపం కనుక ఎరుపు తగినదే. జగదీశ్వరి దయతో ఆమెను ముఖాముఖి చూసిన మూకకవి ఆమెను నల్లనిదని ఎందుకు అన్నాడు? ప్రశ్న. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.